ములుగు జిల్లాలో పర్యాటక రంగానికి కొత్త శోభనిచ్చే బ్లాక్బెర్రీ ఐలాండ్ సందర్శకులకు కనువిందు చేయనుంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క పునఃప్రారంభించారు. ములుగు జిల్లా అభయారణ్యంలో పస్రా తాడ్వాయి మధ్యలో జలనలంచ వాగు ఒడ్డున అటవీశాఖ గత ఏడాది బ్లాక్బెర్రీ ఐలాండ్ను ఏర్పాటు చేసింది. భారీ వర్షాల కారణంగా పర్యాటకులను అనుమతించలేదు. తిరిగి సందర్శకులను అనుమతించేందుకు మంత్రి ధనసరి అనసూయ సీతక్క పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ములుగు జిల్లా అంటేనే పర్యాటకానికి నిలయమని, ఇక్కడ ఉన్న సహజ సౌందర్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోందని తెలిపారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో బ్లాక్బెర్రీ ఐలాండ్ ఒక ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తోందన్నారు. సహజ అందాలతో, కనువిందు చేసే దృశ్యాలతో ఈ ప్రాంతం సందర్శకులకు మరిచిపోలేని అనుభూతిని అందిస్తుందని చెప్పారు. పర్యాటకులు పెద్ద సంఖ్యలో బ్లాక్బెర్రీ ఐలాండ్ను సందర్శించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేఖన్, జిల్లా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగా కళ్యాణి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.